వన్ సైడ్ స్టెప్ ఇన్ ఇది సినిమాలో బాలయ్య డైలాగ్. కానీ ఇదే స్టైల్లో అసెంబ్లీలో మాట్లాడి కలకలం రేపారు బాలకృష్ణ. జగన్ను సైకో అన్నారు. చిరంజీవి గురించి మాట్లాడారు. ఇంతకీ బాలకృష్ణ కోపానికి కారణం ఏంటి? మూడో షాక్, సీఎం గారు మిమ్మల్ని కలవట్లేదు, సినిమాటోగ్రఫీ మంత్రి వచ్చి మీకు చెప్తారన్నారు. అప్పుడు చిరంజీవి గారు కొంచెం గట్టిగానే ఏంటి మీరు పిలిస్తే మేము వీళ్ళందరినీ తీసుకొస్తే ఆయన రానంటారంటే వచ్చారు. కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చారంది అబద్ధం. ఏపీ అసెంబ్లీలో విపక్షం లేకున్నా ఆ 2 నిమిషాలు సభ దత్తరిల్లింది. నటసింహం బాలకృష్ణ శాసనసభలో చాలా రోజుల తర్వాత మాట్లాడిన ఆ మాటలు 2 తెలుగు రాష్ట్రాల్లో సెగలు పుట్టించాయి. అసెంబ్లీలో అప్పటికే లా అండ్ ఆర్డర్ పై చర్చ జరుగుతోంది. 2019 నుంచి 2024 వరకు జగన్ జమానాలో తాము ఎంతటి విపత్కర పరిస్థితులు ఎదుర్కొన్నామో ఇప్పటి కూటమి ఎమ్మెల్యేలు ఏకరువు పెడుతున్నారు. 11 సీట్లు వచ్చిన జగన్ రెడ్డి అండ్ బ్యాచ్ సోషల్ మీడియాలో అంతే నీచంగా అవమానిస్తున్నారని, అలాంటి సైకో బ్యాచ్ ను కట్టడి చేసేందుకు కొత్త చట్టం కోసం కూటమి ప్రభుత్వం చేస్తున్న కసరత్తును వివరిస్తున్నారు హోంమంత్రి మంగళపూడి అనిత. ఈ సందర్భంలోనే అత్యంత సీనియర్ సభ్యులైన గోరంట్ల బుచ్చయ్య చౌదరి సహా పలువురు జగన్ పాలనలో జరిగిన అరాచకాలను నెమరేసుకున్నారు. ఈలోగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సభలోకి వచ్చారు. శాంతి భద్రతలపై చంద్రబాబు ప్రసంగం ఉందనగా స్పీకర్ స్థానంలో ఉన్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు బీజేపీ తరపున కామినేని శ్రీనివాస్ కు అవకాశం ఇచ్చారు. ఆయన గత జగన్ పాలనను ఇప్పటి కూటమి పాలనతో పోలుస్తూ చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాడేపల్లి ప్యాలెస్ లో జరిగిన ఓ సినీ సంఘటన గురించి ప్రస్తావించారు. రాజకీయాల్లో సంబంధం లేకుండా డిగ్నిఫైడ్ వేరేగా ఉన్న ప్రభాస్ గారిని, అలాగే మహేష్ బాబుని, రాజమౌళి గారిని రమ్మన్నారు. చిరంజీవి గారు వాళ్ళందరినీ రమ్మన్నారు. తనకు జరిగినట్టే ట్రీట్మెంట్ అని వాళ్ళు రావన్నారు. రావంటే కూడా బతిమాలి ఆయనకున్న మొహమాటంతో వస్తే ఫస్ట్ షాక్ గేట్ దగ్గర కారు ఆపేశారు. అందరూ దిగి రమ్మన్నారన్నారు. అదేంటి అనుకుని వెళ్ళారు. లోన సెకండ్ షాక్, ఇంత పెద్దాన్ని పిలిచి ముందు పోసాని మురళీకృష్ణ ఇట్లాంటి కూర్చోబెట్టి అనుకున్నారు. మూడో షాక్, సీఎం గారు మిమ్మల్ని కలవట్లేదు, సినిమాటోగ్రఫీ మంత్రి వచ్చి మీకు చెప్తారన్నారు. అప్పుడు చిరంజీవి గారు కొంచెం గట్టిగానే ఏంటి మీరు పిలిస్తే మేము వీళ్ళందరినీ తీసుకొస్తే ఆయన రానంటారంటే వచ్చారు. వస్తే ఆయన మంచిగా పెద్దగా ఆయన ఒక రిక్వెస్ట్ చేస్తే, ఒక నిమిషం మీరు తండ్రి లాంటి వాళ్ళు సినిమా ఇండస్ట్రీని జాగ్రత్తగా చూసుకోవాలి, అది బయటికి రిలీజ్ చేస్తే ఎంత అవమానం చేశారని. ఇంతకన్నా సాడిస్ట్ మెంటాలిటీకి ఇంకేం ఎగ్జాంపుల్ కావాలి? జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చిరంజీవి నేతృత్వంలో హీరోలంతా తాడేపల్లి వెళితే జగన్ సినిమా హీరోలను అవమానించారని కామినేని వివరించారు. సినీ బృందాన్ని కలిసేందుకు జగన్ ఇష్టపడకపోతే చిరంజీవి గట్టిగా అడగటంతోనే జగన్ దిగొచ్చారని చెప్పుకొచ్చారు బీజేపీ ఎమ్మెల్యే. కామినేని కామెంట్స్ తర్వాత సడన్ గా లేచారు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. కామినేని వ్యాఖ్యలను తప్పుపట్టారు. ఆ సైకోని కలిసేందుకు తనకు ఆహ్వానం వచ్చినా వెళ్లలేదన్నారు బాలకృష్ణ. చిరంజీవి గట్టిగా అడిగితేనే జగన్ దిగి వచ్చారన్నది అబద్దమని కుండబద్దలు కొట్టారు బాలకృష్ణ. అధ్యక్ష, ఇందాక గౌరవ శాసనసభ్యులు కామినేని శ్రీనివాసరావు మారుతూ అప్పుడే అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చారంది అబద్ధం. గట్టిగా ఎవరు అడగలేదు అక్కడ. అది మీరు అన్నారు ఇందాక, ఏదో గట్టిగా అడిగితే ఈయన వచ్చారు మనకి కలవడానికి, లేకపోతే ఏదో సినిమాటోగ్రఫీ వచ్చారు కలవమన్నారు అని. ఏంటంటే అన్ని అవి మిగతాను ఓకే, అవమానించడం ఆయన ఓకే, ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన దిగి వచ్చారంట. ఇదే సందర్భంలో కూటమి ప్రభుత్వం ఏపీలో సినీ పరిశ్రమాభివృద్ధికి ఒక లిస్టు తయారు చేశారని, అందులో తన పేరును 9వ నెంబర్గా ముద్రించారని మండిపడ్డారు బాలకృష్ణ. ఈ లిస్టు ఎవరు తయారు చేశారని ఆ రోజే అభ్యంతరం వ్యక్తం చేశారన్న బాలకృష్ణ కనీస గౌరవం కూడా లేదా అని మంత్రి కందుల దుర్గేష్ కు ఫోన్ చేసి అడిగినట్లు చెప్పుకొచ్చారు హీరో కమ్ ఎమ్మెల్యే బాలకృష్ణ. ఏదైనా తప్పు మాట్లాడితే క్షమించండి అంటూ సభను కోరిన బాలకృష్ణ. మనకు కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని. నాది 9వ పేరు వేశారు. అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా, దుర్గేష్ గారిని కూడా అడిగాను, గౌరవ చంద్రబాబు మంత్రి కూడా అడిగాను, ఎవడో అడిగేసిందని. రెస్పెక్ట్ హ్యూమన్ బీయింగ్, ఈవెన్ అపోజిషన్ ఆర్ అస్ 9వ పేరు వేశారు.
జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాడేపల్లి ప్యాలెస్ కు చిరంజీవి, ప్రభాస్, మహేష్ బాబు, దిగ్గజ దర్శకులు రాజమౌళి లాంటి వాళ్లు వెళితే కలవటానికి నాటి సీఎం జగన్ ఇష్టపడలేదన్న విషయంపై అప్పట్లోనే కథలుగా ప్రచారం జరిగింది. సినీ అభిమానులు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. అపాయింట్మెంట్ ఇచ్చిన జగన్ రెడ్డి తీరా వాళ్లు తాడేపల్లి ఇంటికి వచ్చాక సినిమాటోగ్రఫీ మంత్రిని కలవాలని హీరోలను ఆనాడు జగన్ అవమానించారు. అంతేకాదట, తనను కలిసేందుకు వచ్చిన హీరోలను జగన్ ఇంటి లోపలకు కూడా రానివ్వలేదట. వారి కార్లను రోడ్డు బయటే ఆపించి సెక్యూరిటీ ద్వారా చెక్ చేయించి మరీ లోపలికి పంపించారట. ప్రభాస్ గారిని అలాగే మహేష్ బాబుని రాజమౌళి గారిని రమ్మన్నారు. చిరంజీవి గారు వాళ్ళందరినీ రమ్మన్నారు. తనకు జరిగినట్టే ట్రీట్మెంట్ అని వాళ్ళు రావంటే కూడా బతిమాలి ఆయనకున్న మొహాటంతో వస్తే ఫస్ట్ షాట్ గేట్ దగ్గర కారు ఆపేశారు. అందరూ దిగి రమ్మన్నారన్నారు. జగన్ రెడ్డితో సినీ హీరోల సమావేశ వీడియో విడుదలైనప్పుడు చిరంజీవిని జగన్ రెడ్డి దారుణంగా అవమానించారన్న ఆరోపణలు వచ్చాయి. హీరోలను కలిసేందుకు జగన్ రాలేదని చిరంజీవి ప్రత్యేకంగా అడగటంతోనే జగన్ రెడ్డి వచ్చినట్లు ఇప్పుడు బయటకు రావటం సంచలనమైంది. ఆనాడు జగన్ రెడ్డిని చిరంజీవి గట్టిగా అడిగారని బీజేపీ ఎమ్మెల్యే కామినేని, అలా అడగలేదని టీడీపీ బాలకృష్ణ చెప్పటం కొత్త వివాదానికి తెరలేపినట్టయింది. మూడో షాట్ సీఎం గారు మిమ్మల్ని కలవట్లేదు, సినిమాటోగ్రఫీ మంత్రి వచ్చి మీకు చెప్తారన్నారు. అప్పుడు చిరంజీవి గారు కొంచెం గట్టిగానే ఏంటి మీరు పిలిస్తే మేము వీళ్ళందరినీ తీసుకొస్తే ఆయన రానంటారంటే వచ్చారు. కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చారంది అబద్ధం.